జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. 200 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలినటువంటి యూరప్ ఇప్పుడు 40 డిగ్రీల ఎండకే కరిగిపోతుంది. రోడ్లన్నీ కూడా కరిగిపోతున్నాయి, రైలు పట్టాలన్నీ కూడా వంగిపోతున్నాయి, విమానాశ్రయాలకు సంబంధించినటువంటి రన్వేలు పగిలిపోతున్నాయి. కానీ అదే సమయంలో 50 డిగ్రీల ఎండలో కూడా మన భారతదేశ రోడ్లకు ఏమీ గాడంలే. అసలు ఈ తేడా అనేది ఏ విధంగా వచ్చింది, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకేనా? ఐరోపా అంటే యూరప్. ఈ యూరప్ ఖండం అనేది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం కలిగినటువంటి ఒక గొప్ప ఖండంగా విరాజిల్లుతా వచ్చింది. వైశాల్యం పరంగా చూస్తే ఇది ప్రపంచంలో 2వ అతి చిన్న ఖండమే అయినప్పటికీ అంతర్జాతీయ రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ చరిత్రను శతాబ్దాలుగా ప్రభావితం చేస్తూ ప్రపంచ పరిణామాల్లో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయితే వచ్చింది. గ్రీకు పురాణాల్లో యూరోపా అనేటటువంటి యువరాణి పేరు ఆధారంగానే ఈ ఖండానికి యూరప్ అనే పేరు వచ్చిందని చెప్పేసి చెప్తా ఉంటారు. యూరప్కు 3 వైపులా కూడా సముద్రాలు ఉండటంతో ఇది ఒక ద్వీపకల్పంలాగా ఉంటుంది. ఐరోపాలో అధికారికంగా గుర్తింపు పొందినటువంటి దాదాపు 50కి పైగా స్వతంత్ర దేశాలన్నీ కూడా ఉన్నాయి. ఈ ఖండం మొత్తం జనాభా సుమారుగా 74 కోట్లుగా ఉంటుంది. ఈ యూరప్ ఖండం ఆర్థికంగా చాలా బలమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా యూరప్ ప్రభావం గట్టిగానే ఉంటుంది. పారిశ్రామిక విప్లవం ఇక్కడే ప్రారంభం కావడం వల్ల ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఈ యూరప్ ఖండం శాసించే స్థాయికి అయితే చేరింది. ఇక్కడ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అమెరికాలో ఉన్నటువంటి తెల్లవాళ్ళంతా కూడా ఈ యూరప్ దేశాలకు చెందిన వాళ్లే. ముఖ్యంగా బ్రిటన్ అలాగే స్పెయిన్ దేశాల నుంచి తెల్ల జాతి వాళ్ళు ఎక్కువగా అమెరికాకు పోయి అక్కడే స్థిరపడినారు. అందుకే అమెరికా, యూరప్ దేశాలు ఎప్పుడు కూడా ఒకే మాట ఒకే బాటగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ డొనాల్డ్ ట్రంప్ మూలంగా ఈ యూరప్ దేశాలు అమెరికాకైతే దూరమైనాయి. అదే సమయంలో మన భారతదేశానికి ఈ యూరప్ దేశాలు దగ్గరవుతున్నాయి. అందుకే మన భారతదేశంతో ఈ మధ్యన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. పురాతన గ్రీకు అలాగే రోమన్ నాగరికతలు కూడా ఇక్కడే అభివృద్ధి చెందినాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మంది పర్యాటకులు అక్కడే అందాలను చూడడానికి పోతా ఉంటారు. ప్యారిస్, రోము, లండన్, స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాలు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలను మన భారతదేశంతో సహా వలస రాజ్యాలుగా మార్చుకుని పరిపాలించింది కూడా ఈ యూరప్ దేశాలే. అప్పుడు చేసేటువంటి పాపం ఇప్పుడు ఈ యూరప్ ఖండానికి శాపంగా మారిపోయింది. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. సరే, ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచానికి సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను బ్రతికేందుకు అవకాశాలను ఇచ్చింది మేమే అని చెప్పుకుని తిరిగేటటువంటి ఈ యూరప్ దేశాలు ఇప్పుడంతా కూడా మంచుగడ్డలాగా కరిగిపోతున్నాయి. సూటిగా చెప్పాలంటే తగలబడిపోతున్నాయి. యూరప్ ఖండంలో ప్రస్తుత వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరగానే అక్కడి రోడ్లన్నీ కూడా కరిగిపోవడం, తారు మెత్తబడడం జరుగుతుందంట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ పచ్చి నిజం. బహుశా మీరు కూడా ఈ సోషల్ మీడియాలో అంతా కూడా చూసే ఉంటారు. యూరప్ దేశాలు చారిత్రాత్మకంగా అత్యంత శీతల ప్రాంతాలు, అంటే చలి దేశాలన్నమాట. అక్కడ ఈ చలికాలంలో ఉష్ణోగ్రతలంతా కూడా -, డిగ్రీలలోకి పడిపోయి మంచు అంతా కూడా కురుస్తూ ఉంటది. ఆ తీవ్రమైన చలికి రోడ్లంతా కూడా గడ్డకట్టి పగుళ్ళు రాకుండా ఉండేందుకు అక్కడ ఎక్కువగా సాగే గుణం ఉన్నటువంటి సాఫ్ట్ బిటమిన్ లేదా హాట్ రోడ్ అసాల్ట్ తో రోడ్లంతా కూడా నిర్మిస్తారు. ఈ మెటీరియల్ చలికాలంలో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ వేసవిలో అంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు రాగానే సూర్యరశ్మి నేరుగా పడడం వల్ల ఆ రోడ్ల మీద ఉండేటటువంటి తారు అంతా కూడా సులభంగా మెత్తబడిపోయి కరిగిపోతుందంట. అంటే మీరు కూడా చూసే ఉంటారు, ఈ బండ్లంతా కూడా పోతా ఉంటే ఈ తారు అంతా పోయి టైర్లు కత్తుకుంటుంది. ఆ విధంగా ఉన్నది. ప్రస్తుతం ఐరోపా ఖండం అంతటా కూడా వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్నటువంటి వేడికి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో రోడ్లు కరగడమే కాకుండా రైలు అలాగే ట్రామ్ ట్రాక్లు కూడా వంగిపోతున్నాయంట. తారు మెత్తబడడం వల్ల భారీ వాహనాలు వెళ్ళినప్పుడు రోడ్డు పైన లోతైన గుంతలు అలాగే టైర్ల గుర్తులు పడుతున్నాయంట. కరిగిన తారు వల్ల రోడ్డు పైన గ్రిప్ తగ్గిపోయి వాహనాలు జారిపోయి రోడ్ల మీద ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో రోడ్లంతా కూడా పాడవకుండా ఉండేందుకు మధ్యాహ్న సమయాల్లో భారీ ట్రక్కుల ప్రయాణాన్ని ఈ యూరప్ దేశాల్లో నిషేధించారు. అర్థమైందా? ఇక రైల్వే వ్యవస్థ విషయానికి వస్తే విపరీతమైన వేడికి అంటే 40 డిగ్రీల వేడికి ఈ యూరప్ దేశాలలో రైలు పట్టాలంతా కూడా వ్యాకోచించి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉబ్బిపోయి వంకరగా మారుతున్నాయంట. దీనిని బక్లింగ్ అని చెప్పేసి అంటారు. దాంట్లో ఎలాంటి మెటీరియల్ వాడినారో మరి. దీంతో ఈ రైళ్లు పట్టాలు తప్పకుండా ఉండేందుకు వాటి వేగాన్ని సగానికి పైగా తగ్గిస్తున్నారంట.
దీనివల్ల రైళ్లంతా కూడా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇది రోడ్లు అలాగే రైలు పట్టాలకే పరిమితం కాల యూరప్ లో కొన్ని చోట్ల విమానాశ్రయాలు కూడా ఈ వేడి దెబ్బకు ఇబ్బంది పడిపోతున్నాయి. ఈ యూరప్ ఖండంలోని విమానాశ్రయాల్లోని రన్వేల పైన ఉన్నటువంటి తారు కరిగిపోవడం వల్ల విమానాల యొక్క ల్యాండింగ్ అలాగే టేక్ ఆఫ్లు నిలిచిపోతున్నాయి. దీనికి తోడు ఎండలు ఎక్కువగా ఉండటంతో గాలి పలచబడిపోతుంది. దీంతో విమానం గాల్లోకి ఎగరడానికి అవసరమైనటువంటి ఈ లిఫ్ట్ అనేది తగ్గిపోతుంది. ఫలితంగా కొన్ని చోట్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి కొన్ని విమాన సర్వీసులను కూడా రద్దు చేయాల్సి వస్తుంది. దీంతో ఈ యూరప్ ఖండంలో అన్ని రవాణా వ్యవస్థలు స్తంభించడం వల్ల సరుకు రవాణా అనేది ఆలస్యం అయిపోయి వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్న రోడ్లు అలాగే రైలు పట్టాల మరమ్మతుల కోసం ఈ యూరప్ ఖండంలోని అన్ని దేశాలు కూడా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ దెబ్బతో మనల్ని మన భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బ్రిటన్ రాజధాని లండన్ లోని ప్రసిద్ధ లోటన్ ఎయిర్పోర్ట్ రన్వే పైన ఉన్నటువంటి తారంతా కూడా తీవ్రమైన ఎండకు కరిగిపోయింది. రన్వే మీద చిన్న చిన్న గుంతలన్నీ కూడా పడడంతో భద్రత కోసం విమానాల రాకపోకలను కూడా పూర్తిగా ఆపాల్సి వచ్చింది. అంతేకాదు ఈ బ్రిటన్ లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చరిత్రలోనే మొదటిసారి అత్యున్నత స్థాయి రెడ్ వార్నింగ్ కూడా ప్రకటించారు. వేడి కారణంగా ఈ రైలు పట్టాలంతా కూడా వంగిపోవడం, పైగా ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు కూడా కిందకు వేలాడే పరిస్థితి రావడంతో లండన్ నుంచి ఉత్తర ఇంగ్లాండ్ కు వెళ్లేటటువంటి ప్రధాన రైళ్లను పూర్తిగా ఆపేశారు. కానీ మన భారతదేశంలో ఎండాకాలంలో 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ దాటినా సరే హైవేలంతా కూడా చెక్కు చెదరకుండా బలంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు కూడా. ఏ దేశమైనా సరే రోడ్లను అక్కడ సాధారణంగా ఉండేటటువంటి వాతావరణాన్ని బట్టే డిజైన్ అయితే చేస్తుంది. ఇక్కడ వాతావరణం అనేది ఎప్పుడు వేడిగానే ఉంటుంది. అందుకే 60 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిని తట్టుకునే విధంగా హాట్ బిటమిన్ అలాగే మోడిఫైడ్ బిటమిన్ ను మనం అయితే ఉపయోగిస్తాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి ఎండలన్నీ కూడా కాస్తాయి. అందువల్ల మన భారతీయ ఇంజనీర్లు మొదటి నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా రోడ్లను అంతా కూడా నిర్మించారు. అయితే మన దేశంలో గత దశాబ్దాల కాలంలో రోడ్ల యొక్క నిర్మాణ శైలి అనేది పూర్తిగా మారుతుంది. జాతీయ రహదారులు అలాగే ఎక్స్ప్రెస్ వేల నిర్మాణంలో తారు రోడ్ల కంటే సిమెంటు అలాగే కాంక్రీట్ రోడ్ల వాడకం బాగా పెరిగిపోయింది. సిమెంట్ రోడ్ల పైన ఎంతటి ఎండబడినా సరే అవి కరిగిపోవడం కానీ లేదా మెత్తబడే అవకాశం కానీ అసలు ఏ మాత్రం కూడా ఉండదు. అంతే కదా. అంతేకాకుండా భారతదేశంలో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ తారుతో కలిపి వాడుతున్నారు. ఈ సాంకేతికత వల్ల రోడ్డు యొక్క మెల్టింగ్ పాయింట్ మరింతగా పెరుగుతుంది. అలాగే రోడ్డు పైన నీరు నిలవకుండా భారీ వాహనాల బరువును కూడా తట్టుకునే విధంగా రోడ్డు పొరలను డిజైన్ చేస్తున్నారు. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాతావరణానికి తగ్గట్టుగా మార్చుకోవడమే మన భారతీయ హైవేల విజయ రహస్యంగా చెప్తున్నారు. అంటే మన మోడీ ప్రభుత్వం ముందు చూపు మూలంగా మన దేశంలో రహదారులు కరిగిపోకుండా నాశనం అవ్వకుండా దృఢంగా ఉంటాయన్నమాట. అది విషయం. నిన్న మొన్నటి వరకు ఓయమ్మ ఫారెన్ లో అంతా రోడ్లు అట్టుంటాయి ఇట్టుంటాయి, పాలు పోసి ఎత్తుకోవచ్చు, నేలబడి నాకొచ్చు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎట్లా ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మారుమూల పల్లెల్లో కూడా చాలా వరకు ఈ తారు రోడ్లకు బదులుగా ఏకంగా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. కిలోమీటర్ల పొడవునా. గమనించారా మీరు? ఎక్కడైనా గమనించుంటే కామెంట్ చేయండి. అది మన దేశానికి బయట దేశాలకు తేడా. ఇకనైనా కూడా బయట దేశాలను పోగొట్టడం ఆపి మన దేశ గొప్పతనం కూడా కాస్త గుర్తించితే అందరికీ మంచిది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.